వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విదేశీ నిపుణులతో మంత్రి రామానాయుడు భేటీ. పోలవరం ప్రాజెక్టుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. కార్మిక శాఖ అధికారులతో మంత్రి సుభాష్ సమీక్ష. ఈస్టర్న్ పోర్టల్లో నమోదు వేగవంతం చేయాలని ఆదేశం. మంచినీటి రిజర్వాయర్ ప్రారంభించిన మంత్రి రవీంద్ర. నగరంలో తాగునీటి సమస్య నివారిస్తామని హామీ. కుట్టు మిషన్ల కుంభకోణంపై విచారణ జరపాలి. విశాఖ ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన వైసీపీ మహిళా నేతలు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి అవినాభావ సంబంధం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి సాంకేతిక సలహాలు అందజేయడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని ఈ రోజు ఆయన కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను అవసరాన్ని నిపుణుల బృందానికి తెలియజేశారు. ముందు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉందని, అందువల్ల అందరూ సహకరించి లక్ష్యం కంటే ముందుగా పూర్తయ్యేటట్లు కృషి చేయాలని కోరారు. ఎగువ కాఫర్ డ్యాం బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం గ్యాప్ 2 టీ వాల్ పనులను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు పరస్పర ఆధార ప్రాజెక్టులను మంత్రి వివరించారు. అందువల్లనే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పోలవరంపై ప్రత్యేక దృష్టి నిలిపారని వారికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిపుణులను సన్మానించారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విధ్వంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు. 2021కి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సీపీ పాలన విధ్వంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు. మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి, నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారనంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ను కూడా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద 3 సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో. మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది. రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ని కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేసినటువంటి పరిస్థితి. మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి, ఆ ఏజెన్సీలకి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం. మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానెల్ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి, పీపీఏ, అఫ్రీ, అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక 5 రోజులు, నిన్న 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, అందులో కూడా పర్టికులర్గా గత 2 రోజుల నుంచి రాబోయే 3 రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది.
అందులో పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే బట్రస్ డ్యామ్ అంటే ఎగువ కాపర్ డ్యాము మరి సీపేజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి బట్రస్ డ్యామ్ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా ఈ బృందం మరి చూడడం జరిగింది. పనుల పట్ల కూడా సంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ మే లేదా జూన్ ఫస్ట్ వీక్ కల్లా ఆ బట్రస్ డ్యామ్ని పూర్తి చేసేటువంటి విధంగా కూడా మరి నిర్ణయం తీసుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 మన షెడ్యూల్ ప్రకారం అది ఏప్రిల్లో ప్రారంభించుకుని రేపు 2026 ఫిబ్రవరి కల్లా గ్యాప్ 1కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను పూర్తి చేయాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ యొక్క గ్యాప్ 1కి సంబంధించి ఎవిట్మెంట్ డిజైను, అదేవిధంగా ఆ గ్యాప్ 1 మెయిన్ డ్యామ్ డిజైన్స్ను కూడా మరి ఈ 4-5 రోజుల్లో ఈ యొక్క బృందం ఎవరైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా 2025 నవంబర్లో ప్రారంభించి 2027 డిసెంబర్కి గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా పూర్తి చేయాలని, దానికి సంబంధించి ఇంకా డిజైన్స్ని ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈ 4-5 డేస్లో ఆ గ్యాప్ 2కి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా ఫైనలైజ్ చేసుకుని, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ క్లే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏదైతే స్పిల్ ఛానళ్ళు, అప్రోచ్ ఛానల్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు కానీ, గైడ్ బండ్కి సంబంధించిన రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఈ 4-5 రోజుల్లో మరి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ త్వరితగతంగా ఈ డిజైన్స్ని మనం ఆమోదించి మాకు ఇచ్చినట్లయితే ఈ పనులను అనుకున్నటువంటి సమయానికల్లా పూర్తి చేయగలుగుతామని చెప్పి మేము కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా సిడబ్ల్యూసి, పిపిఏ మనకి కన్సల్టెన్సీ ఆఫ్రీ ద్వారా ఏదైతే డిజైన్స్ ఇస్తున్నారో మీరందరూ కూడా కన్సల్ట్ చేసుకుని కోఆపరేటివ్గా మనకి ఇన్ టైంలో ఈ డిజైన్స్ అన్ని ఫైనలైజ్ చేస్తే మేము 2027 డిసెంబర్ కల్లా ఈ పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నెరవేర్తాం, అందుకు సహకరించమని చెప్పేసి కూడా నేను కూడా పర్సనల్గా కూడా ఆ యొక్క ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ రోజు సచివాలయంలో కార్మిక శాఖపై రివ్యూ సమావేశం నిర్వహించారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలను సమీక్షించారు. అనంతరం మంత్రి లేబర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ను ప్రారంభించారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని సమీక్షలో నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఐపీ హోల్డర్స్, ఈ శ్రమ్ హోల్డర్స్ సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఐ డిస్పెన్సరీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నగర ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మచిలీపట్నం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాచవరం 2వ డివిజన్లో దాదాపు 2.68 కోట్ల వ్యయంతో నిర్మించిన 500 కిలోలీటర్ల సామర్థ్యం గల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ను ప్రారంభించారు. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా దాదాపు 5 లక్షల లీటర్లను నిల్వ చేసి నగర ప్రజలకు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ రిజర్వాయర్ ను నిర్మించడానికి గాను 2014లో అమృత పథకం కింద కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి పనులు చేపట్టినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్లు ఇవ్వకపోవడంతో పనులు పూర్తి కాలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులను పూర్తి చేసి నగర ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. కుట్టు మిషన్ల పంపిణీకి సంబంధించి కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేతలు జిల్లా ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ఆర్డీఓ భవానీ శంకర్ ను కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బీసీ మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె ఆర్డీఓను కోరారు. ఈ సందర్భంగా రమణికుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్య తరగతి బీసీ మహిళలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు అందజేసిందన్నారు. ఈ పథకంలో సుమారు 150 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి అవినీతిని బయట పెట్టడంతో పాటు దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. మా కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం ఈరోజు విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసులో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలు అవినీతి గురించి మేము మెమరాండం ఇవ్వడానికి రావటం జరిగింది. మహిళా విభాగం తరపున ఈరోజు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అవినీతికి కాదేది అనర్హం మాదిరిగా
అంటే ప్రతి దాంట్లో కూడా అవినీతి జరుగుతుంది అన్నది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలందరినీ కూర్చోబెట్టి రాష్ట్రంలో సుమారుగా 1,00,000 మందికి మహిళలకి ఉపాధి కల్పిస్తాము, వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇస్తాము, ఉచితంగా శిక్షణ ఇస్తాము అని చెప్పటం, వాటికి టెండర్లు పిలవటం, 175 నియోజకవర్గాల్లో కూడాను ఇది 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో అందరికీ శిక్షణ ఇస్తాము, ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తాము, ఫ్రీగా శిక్షణ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ సుమారు ఇప్పటికి 3 నెలలు వస్తుంది. మహిళా దినోత్సవం అయిపోయి 2 నెలలు పూర్తయిపోయి 3వ నెలలోకి వచ్చాం. ఇంతవరకు 50 నియోజకవర్గాల్లో కూడా ఆ కార్యక్రమం మొదలైంది లేదు. ఆ టెండర్లు పిలిచిన దాంట్లో కూడా అవినీతి ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటే, ఒక కుట్టు మిషన్ విలువ 4,300 రూపాయలు పెట్టారు, వాళ్ళకి శిక్షణకు ఖర్చు అయ్యేది 3,000 రూపాయలు అని అన్నారు. అంటే సుమారు 7,300 రూపాయలతో ఖర్చు అవుతూ ఉంది. దానికి టెండర్ కోడింగు 23,000 పర్ హెడ్ వేశారు. అంటే అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నది ఏంటంటే సుమారు 16,000 రూపాయలు అక్కడ మిగులుతూ ఉంది. టెండర్లు పిలిచిన దాంట్లో కూడా చాలా అవకతవకలు. సుమారు 65 కంపెనీలు టెండర్లు వస్తే వాటిని చూడకుండానే ఇనీషియల్ స్టేజ్లోనే 56 కంపెనీలని వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసారు. తర్వాత టెండర్ వేసిన తర్వాత ఒక 6 కంపెనీలని వాళ్ళు అంటే ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయకుండా క్యాన్సిల్ చేశారు. ఆఖరికి L1గా వచ్చినటువంటి ఒక కంపెనీకి 5% మాత్రమే వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చారు, 5% మాత్రమే. మిగతా 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో కూటమి నాయకులవి, కూటమి ప్రభుత్వం తాలూకా వ్యక్తులవి, వాళ్ళకి 95% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఎంత క్లిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నది ఏంటంటే, వీళ్ళు పెట్టినటువంటి ఈ సుమారు 250 కోట్ల ఇందులో కుట్టు మిషన్ల పంపకాల్లో 73,000 కోట్లు మాత్రమే అక్కడ ఖర్చు అవుతూ ఉన్నాయి. 73 కోట్లు మాత్రమే ఖర్చు అవుతూ ఉన్నాయి. మిగతా 167 కోట్లు కూడాను వాళ్ళు పక్కదారి పడుతూ ఉంది. ఇదంతా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇదంతాను అంటే రాజకీయం చేయడం అంటే పూర్తిగా ఎక్కడ ఎవరి దొరుకుతుంది, ఎక్కడ అవకాశం దొరుకుతుంది, ఎక్కడ మనం సంపాదించుకోగలము అన్న దృష్టితోనే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది తప్ప, నిజంగా మహిళలకి ఒక న్యాయం చేయాలి, మహిళలకు ఆర్థికంగా కానీ వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి, మహిళల్ని ఆర్థికంగా బలపరచాలి, వాళ్ళకి ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటిది పద్ధతి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం ఎంతో చేశారు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలను బలపడితేనే ఆ జిల్లా బలపడుతుంది, ఆ రాష్ట్రం బలపడుతుంది, మహిళలు కీలకం అవుతారని చెప్పి ఆయన ఎప్పుడు ఆలోచించేవారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకి చాలా చిన్న చూపు, మహిళలకు ఒక గుర్తింపు లేదు, మహిళలకు ఒక న్యాయం జరగదు. ఆఖరికి వాళ్ళు తీసుకునే మహిళా పథకాల్లో కూడా, మహిళలకు ఇస్తామనేటువంటి పథకాల్లో కూడా ఏ విధంగా స్కాములు చేయగలము, ఏ విధంగా అందులోంచి డబ్బులు లాగలం అని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప, వీళ్ళు చేస్తున్నది ఇదంతా కూడా మీరు గమనించండి. శిక్షణా కేంద్రాల్లో కూడా వాళ్ళందరూ శిక్షణ ఎక్కడిస్తున్నారంటే, వాళ్ళు పెట్టిన దాంట్లో డబ్బులు అకౌంట్లు వేస్తున్నారు. ఎక్కడ మేము శిక్షణ కేంద్రానికి ఇంత, మంచినీళ్ళకి ఇంత, వాళ్ళకి టాయిలెట్స్కి ఇంత, వాళ్ళకి ఫుడ్కి ఇంత, స్నాక్స్కి ఇంత అని చెప్పి. కానీ నిజానికి వీళ్ళు ఆ శిక్షణ ఇచ్చేది అన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో వీటిలోనే శిక్షణలు ఇస్తూ ఉన్నారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రంలోని ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా అబ్దుల్ కలాం పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయ్ కలాం చెప్పారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల గ్రేట్ ఇండియన్ స్టాట్యూస్ పేరుతోని 20 అడుగుల ఎత్తు విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ కలాంను సీఎం చంద్రబాబు అభినందించారు. రేపు జరగబోయే ఏపీ ఐసెట్ 2025కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్ తెలిపారు. 2 సెషన్స్ గా జరిగే ఈ పరీక్షలకు 37,572 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం 94 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు రెండవ సెషన్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు గంటన్నర ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను తీసుకురావద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వారి తరపున ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ ఐసెట్ 2025 ఈ ఎగ్జామ్ రేపు 2 సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈ ఎగ్జామ్కి మనకి అరౌండ్
37,000 ప్లస్ అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పటివరకు అరౌండ్ 36,000 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈ అభ్యర్థుల్లో 2 సెషన్స్లో ఎగ్జామ్ రాస్తారు. మార్నింగ్ సెషన్ 9 to 12, ఆఫ్టర్నూన్ సెషన్ 9 to 11, ఆఫ్టర్నూన్ సెషన్ 11:30, 150 minutes ఎగ్జామ్. ఆఫ్టర్నూన్ సెషన్ 2 o'clock స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ సెషన్ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో 8:45 కల్లా కంప్యూటర్ వాళ్ళకి అలాట్ చేసిన కంప్యూటర్ సీట్లో కూర్చోవలసిందిగా అభ్యర్థన. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు 1:45 కల్లా కంప్యూటర్ సీట్ దగ్గర కూర్చోవాలి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా కూడా ఎగ్జామినేషన్కి ప్రవేశం లేదు. అలాగే ఈ ఎగ్జామ్ హాల్లోకి ఎటువంటి గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళచ్చు అలాంటివి ప్రోటోకాల్స్ అన్నీ హాల్ టికెట్ మీద ప్రింట్ చేయడం జరిగింది. అది చూసినట్టయితే ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ క్యాల్కులేటర్స్ కానీ ఏమన్నా స్క్రిబ్లింగ్ ఉన్న ఐటమ్స్ కానీ తీసుకొని వెళ్ళబడదు. వాటర్ బాటిల్స్ అలాంటివి తీసుకెళ్ళాలి, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ రాయడం జరిగింది. అవి స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలని అభ్యర్థులకి సూచన. ముఖ్యంగా ఇది టైం బౌండ్ టెస్ట్ కాబట్టి చాలా స్పార్క్తో వేగంగా చేయాలి. సో దానికోసం మాక్ టెస్ట్ లింక్స్ కూడా ఉన్నాయి. సో మాక్ టెస్ట్ ఉపయోగించుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంకొంచెం ఉపయోగపడుతుంది. స్టడీ మెటీరియల్స్ అటువంటివి లోపలికి అనుమతి లేదు. కొంతమంది స్కార్ఫ్స్ ఏమన్నా ఈ ఎండ తట్టుకోలేక అవి వాడినా కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక అవి తీసేసి నార్మల్ అటైర్తో పరీక్ష రాయవలసిందిగా, లేకపోతే అనుమతి ఉండదు. అలాగే టెక్నికల్ గ్లిచెస్ ఏమన్నా ఉంటే ప్రోటోకాల్ స్ట్రిక్ట్గా పక్కవారితో మాట్లాడకుండా చెయ్యెత్తి ఇన్విజిలేటర్ అటెన్షన్ డ్రా చేసి ఇన్విజిలేటర్స్ మాట్లాడి ఆ టెక్నికల్ గ్లిచెస్ ఏమన్నా ఉంటే సాల్వ్ చేయాలి. కొంచెం ఎక్కువ గ్లిచెస్ ఉండి కంప్యూటర్స్ మార్చవలసిన పరిస్థితి వస్తే ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి క్యాండిడేట్ ఏ విధంగా నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు పాటించి అవి చేయడం జరుగుతుంది. యుద్ధం అంటూ వస్తే దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, భారత సైన్యంతో పాటు పౌర సమాజం వహించాల్సిన బాధ్యత ఏంటి అనే అంశంపై విశాఖ పబ్లిక్ లైబ్రరీలో వార్ మాక్ డ్రిల్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో యువత పౌర రక్షక దళం సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం పిలుపు మేరకు రేపు జరిగే మాక్ డ్రిల్లో తామంతా భాగస్వాములమవుతామని ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. మరి మహిళా సోదరీమణులు కూడా దేశానికి ఎప్పుడైనా కూడా విపత్తు వచ్చినప్పుడు మేము కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తామని చెప్పని వచ్చినటువంటి మహిళామూర్తులు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేనైతే ఒకటే భావిస్తా ఉన్నాను, స్వాతంత్రం అనంతరం స్వాతంత్రం అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన టెన్షన్స్ చూస్తూ ఉంటే చాలా బాధాతప్త హృదయాలతో మనందరం కూడా శోకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్ అటాక్లో 26 మంది చనిపోయారు. మనందరికీ తెలుసు, ప్రపంచం అంతా కూడా చూసింది. నిన్న కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 దేశాలు ఉంటే 13 దేశాలు పాకిస్తాన్ వ్యతిరేకించడం జరిగింది. ఓన్లీ ఒకే ఒక్క దేశం చైనా, పాకిస్తాన్ రెండూ కలిపి వారు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, మీడియా వేదికగా ఈ 60 సంవత్సరాల నుంచి టెన్షన్ పడేదానికన్నా సుమారు ప్రతి సంవత్సరం 7,61,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం డిఫెన్స్కి మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఆ ఖర్చుని భారతదేశం యొక్క బాగోగుల కోసం ఖర్చు పెడితే బాగుంటుందనే ఆలోచన నేను చేస్తూ ఉన్నాను. అందుకనే పాకిస్తాన్ ఈ భూమండలం మీద ఉండకుండా ఉంటే బాగుంటుందని చెప్పని ఈసారి తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశం మేమందరం కూడా యువకులుగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ అనేది ఈ భూమి మండలంపై లేకపోతే పూర్తిగా టెర్రరిజం అనేది అంతమవుతుందనేటువంటి ఆలోచన ఉంది. జీవో నంబర్ 77 రద్దు చేసిన తర్వాత మాత్రమే ఐసెట్ నిర్వహించాలని ఏబీవీపీ విద్యార్థులు విశాఖలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపారు. ప్రైవేటు పీజీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన మాట ఏమైందని నిలదీశారు. తక్షణం జీవో నంబర్ 77 రద్దు చేస్తూ ప్రకటన చేయకపోతే రేపు జరిగే ఐసెట్ పరీక్షను అడ్డుకుంటామని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఉమ్మిడి నితిన్ హెచ్చరించారు. అందరికీ నమస్తే. నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ జిల్లా కన్వీనర్. ఏదైతే గత ప్రభుత్వం జీవో నెంబర్ 77ని తీసుకొని వచ్చి ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ని రద్దు చేసిందో, అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77ని రద్దు చేసి
ఎవరైతే ఈ పీజీ ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదువుదాం అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ని వర్తింపజేస్తానని చెప్పి ఆయన చేసిన యువగలం పాదయాత్రల సందర్భంగా అందరికీ హామీ ఇచ్చారు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తుంది. రేపు ఐసెట్ జరుగుతుంది. ఈరోజు పీజీ అడ్మిషన్లకి ఎంట్రన్స్ ఎగ్జామ్లు జరుగుతున్నా కూడా ఇంకా కూడా జీవో నెంబర్ 77 మీద ఎటువంటి స్పష్టత రాకపోవడం, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని చెప్పి పలుమార్లు మీడియా ముందు కూడా మంత్రి నారా లోకేష్ మాట్లాడడం జరిగింది. అయితే నారా లోకేష్ గారికి మేము ఒకటే అడుగుతున్నాం, యువగలం పాదయాత్రలో మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఈ జీవో నెంబర్ 77ను వెంటనే తక్షణమే ఈరోజే రద్దు చేసి రేపు ఐసెట్ ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు అనుకుంటే మీరు జీవో నెంబర్ 77ను రద్దు చేయకుండా ఈ రాష్ట్రంలో మీరు ఐసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయలేరు. రేపు ఎక్కడెక్కడైతే ఎన్ని ఎగ్జామ్ సెంటర్లో ఐసెట్ ఎగ్జామ్ జరుగుతుందో ప్రతి చోటకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు వెళ్తారు, ఐసెట్ ఎగ్జామ్ని అడ్డుకుంటారు. జీవో నెంబర్ 77ని రద్దు చేసేంత వరకు కూడా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించి ఏ ఒక్క ఎగ్జామ్ కూడా ఈ రాష్ట్రంలో జరగదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జెండా ఎగురుతుంది. ఆ ఎగ్జామ్లు ఆగుతాయి. మంత్రి నారా లోకేష్ గారికి మేము మళ్ళీ చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, అయ్యా దయచేసి జీవో నెంబర్ 77ని మీరు రద్దు చేసి ఎవరైతే పీజీ చదవాలనుకుంటున్నారో ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. జీవీఎంసీలో పనిచేసే కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమావేశమైన కార్మికులతో సిఐటియు విజయోత్సవ సభ నిర్వహించింది. జీవీఎంసీ క్లాబ్ డ్రైవర్లు, క్లాబ్ లోడర్లు, బదిలీ కార్మికులు, కార్పొరేటర్ల ద్వారా పనుల్లో చేరిన వారికి ఆమోదయోగ్యమైన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ కల్పించేందుకు జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్, కమిషనర్ ఆమోదం తెలపడాన్ని సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి స్వాగతించారు. జీవో నంబర్ 7 ప్రకారం దాదాపు 2,300 మంది కార్మికులకు ఏడాదికి 11,000 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరనుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జీవీఎంసీలో ఆప్కాస్ కార్మికులు కాకుండా 2,300 మంది క్లాప్ డ్రైవర్లు కానీ, క్లాప్ లోడర్స్, ఇంటింటి చెత్త తరలించేవాళ్ళు, కలెక్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు కాకుండా బదిలీ కార్మికులు, కార్పొరేట్ ద్వారా జాయిన్ అయినటువంటి వాళ్ళు అంతా కూడా 2,300 మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి జీవోలు, చట్టాలు అమలు చేయలేదు. కేవలం 400 రూపాయలు గుండు గుత్తగా ఇస్తూ దోపిడీ చేస్తామన్నారు. వాళ్ళకి పిఎఫ్, పిఎస్ అనేది ఏమీ లేదు. అందువల్ల ఒక సమ్మె చేస్తాము మేము 5వ తారీఖున చెప్పేసి అంటే నిన్న చేస్తామని చెప్పేసి సమ్మె నోటీసు ఇవ్వడం అని జరిగింది కదా గత నెలలో. దాని మీద 2వ తారీఖున కలెక్టర్ గారు స్పందించి మీరు సమ్మెలోకి వెళ్ళకండి, మీ డిమాండ్లు మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఎవరైతే 11,700 రూపాయలు ఉన్నదో వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు జీవో 7 ప్రకారం ఇవ్వడానికి, అలాగే డ్రైవర్లు, అది క్లాబ్ డ్రైవర్లా లేకపోతే ఎక్కువ డ్రైవర్లా, వీళ్ళందరికీ కూడా జీవో నెంబర్ 7 సెమీ స్కిల్డ్ వేతనం 18,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి, ఇప్పటి వరకు పిఎఫ్ లేకుండా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఎఫ్, పిఎస్సీ అన్నది అమలు చేయడానికి, మధ్య దళారీలు దోపిడీ లేకుండా స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా, అంటే గతంలో ఆప్కాస్ ముందు పారిశుద్ధ్య కార్మికులు ఎలా అయితే స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా జీతాలు తీసుకున్నారో దోపిడీ లేకుండా, అదే పద్ధతి వీళ్ళు కూడా స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా జీతాలు ఇవ్వడానికి కలెక్టర్ గారు అంగీకరించారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్మికులు కూడా మేము చెప్పాము, బాధ్యతగా మీరు కూడా పనిచేయాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ మన సమస్యలు స్పందించి సానుకూలంగా మన అన్ని డిమాండ్లు మొత్తం ఈ 2,300 మందికి సంవత్సరానికి 11 కోట్ల రూపాయలు ఈ యొక్క 2,023 మందికి 2,300 మందికి లబ్ధి చేకూరుతుంది. ఆ మేరకి జీబీఎంసీ మీద అదనంగా భారపడుతుంది. భారం అంటే భారం కాదు, ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వీళ్ళు కుళ్ళు కంపు కొడుతున్న చెత్తని ఎత్తుతూ, డోర్ టు డోర్ చెత్తని సేకరిస్తూ, డంపింగ్ యార్డ్లకు తరలిస్తూ ఈ రకంగా ఆరోగ్యాలు పాడు చేసుకొని ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మానవతా దృక్పథంతో, అలాగే చట్ట ప్రకారంగాను జీవోల ప్రకారంగా మీరు అమలు చేయాలని చెప్తున్నాము. దానికి అంగీకరించారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అలాగే కార్మికులందరూ కూడా ఐక్యతతో ఉండి ఆ విధంగా సాధించుకున్నందుకు గాను వారికి
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 9వ రోజు నిరసనలో సిహెచ్ఓలు ప్లకార్డులతో తమ ఆవేదనను వినిపించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న తమను రెగ్యులరైజ్ చేయాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనూష మాట్లాడుతూ ఏడాది కాలంగా తమకు పీఎఫ్ కటింగ్ నిలిపివేశారని, మార్చి 2022 తర్వాత తమకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులకు తమ గోడు పట్టడం లేదని వాపోయారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనూష. మేము అందరం కూడా సిహెచ్ఓస్గా ఈ విశాఖపట్నం డిస్టిక్లో వర్క్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని కూడా మేము పిలుస్తారండి. మేము 6 సంవత్సరాల నుంచి ఉద్యోగం అనేది చేస్తూ ఉన్నాము. మేము రూరల్లో వివిధ రకాలైన సేవలు ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలన్నీ కూడా మేము తీరుస్తూ ఉన్నామండి. ఈరోజు మేము ఇటు రీతిగా ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే, మేము 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ మాకు రెగ్యులర్ అనేది చేయడం జరగలేదు. మా యొక్క నియమం ప్రకారం ఏంటంటే 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేహెచ్పీని సిహెచ్ఓని కూడా రెగ్యులర్ చేయాలని ఉంది. అయినా నిబంధనలకు వ్యతిరేకంగా మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా ఉన్నారు. అంతేకాకుండా 23% హైక్ అనేది కూడా ఇవ్వాలండి. అంతేకాకుండా ఈ పిఎఫ్ అనేది మాకు లాస్ట్ ఇయర్ వరకు కూడా కట్ చేసేవారు. దాన్ని ఏదైతే 5 సంవత్సరాలు పిఎఫ్ అనేది కంటిన్యూస్గా కట్ చేస్తే గ్రాడ్యుయేటీ ఇవ్వాల్సి వస్తుందని కారణంతో అర్ధాంతరంగా లాస్ట్ ఇయర్ పిఎఫ్ని కూడా వాళ్ళు ఆపేయడం జరిగిందండి. సో అంతేకాకుండా మాకు ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉంటాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ పర్ హెడ్ 40,000 అనేది రిలీజ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ దాన్ని కోత విధిస్తూ 25,000లోనూ 23,000 లాస్ట్ ఇయర్ వరకు పిఎఫ్ కట్ చేసి 23,000 ఇస్తూ ఒక 10,000 లేదా 7,000 మాత్రమే ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఇస్తూ వస్తూ ఉంది. ఇలా మాకు రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆపేస్తూ మేము అంటే లాస్ట్ 6 ఇయర్స్ క్రితం ఏవైతే నిత్యావసర ధరలు అవన్నీ ఉన్నాయో అది అలాగే లేదు కదండి, అవన్నీ పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో అలాగే మా జీతం అక్కడితోనే ఆగిపోతే మేము మా యొక్క జీవన విధానాన్ని సాగించడం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మాకు ఏదైతే 23% హైక్ ఇవ్వాలో అదే కాకుండా పిఎఫ్ని కూడా పునరుద్ధరించాలని కూడా ఈ సమయంగా మేము మనవి చేసుకుంటూ ఉన్నామండి. 6 ఇయర్స్ కంప్లీట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, క్రమబద్ధీకరించాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఏవైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నామండి. ఇవి మేమేం కావాలి అంటే మేము అన్యాయంగా పోరాటం చేయట్లేదండి. ఎన్నోసార్లు 6 ఇయర్స్ నుంచి చాలాసార్లు వెళ్ళి వాళ్ళని కలిసినప్పటికీ చాలాసార్లు తిరిగినప్పటికీ కూడా అవి అవ్వలేదు కాబట్టి, జరగలేదు కాబట్టి ఈ విధంగా మేము ఈరోజు ధర్నా అనేది చేయడం జరుగుతుంది. ఈ నెల 20న అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ విశాఖలోని సిఐటియు కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. వామపక్ష కార్మిక సంఘాలతో పాటు ఐఎన్టీయూసీ, ఇతర కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్దమవుతున్నట్లు సిఐటియు నగర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. కార్మికుల హక్కులను కుదించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన విరమించాలని డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నీరుగార్చి కార్పొరేటర్లకు అనుకూలమైన లేబర్ కోడ్స్ ను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ మార్చి 18వ తారీఖున ఢిల్లీలో సమావేశమయ్యి ఒకరోజు సమ్మె చేయాలని పిలిపించాయి. మే 20వ తారీఖు నాడు దేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లోనూ కూడా కార్మిక వర్గం సమ్మెకు సన్నాహితం అవుతోంది. ముఖ్యంగా కార్మికుల్ని బానిసలుగా చేసేటటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే తీసుకొస్తుందో ఆ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలన్నది ప్రధానమైన డిమాండ్గా ఈ సమ్మెలో ఉండబోతోంది. అలాగే కార్మికులు ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. కాబట్టి 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తూ అమలు చేయాలని చెప్పి, మూడోది ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో ఈ రోజున ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం కట్టబెడుతుంది. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మకానికి పెట్టింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని, అందులో కార్మికుల తొలగింపులు తక్షణమే ఆపాలని కోరుతూ ఈ డిమాండ్లో ప్రధానంగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం డిమాండ్లోని వీటితో పాటు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. ఆటో, ముఠా, భవన నిర్మాణం, తోపుడు బళ్ళు ఇటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పిఎఫ్,
ఈఎస్ఐ ఇన్సూరెన్స్తో కూడినటువంటి సమగ్ర చట్టం చేయాలని, అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం పథకం, వివైఏలు, ఆర్పీలు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ సర్వీసుల ప్రకారం వీళ్ళకి జీతాలు ఇచ్చి రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లతోటి, అలాగే ఈపీఎస్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ ఈపీఎస్ పెన్షన్ని కనీస పెన్షన్ 9,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, ఇటువంటి డిమాండ్లతో పాటు ఇంకా రైతాంగానికి సంబంధించినవి, వ్యవసాయ కార్మికులకు సంబంధించినవి, ప్రజలకు సంబంధించిన ధరల మీద అనేక డిమాండ్లు పెట్టి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మే 20వ తారీఖున సమ్మె చేస్తుంది. ఈ సమ్మెని పారిశ్రామిక రాజధాని అయిన విశాఖపట్నంలో ఇప్పటికే అన్ని పరిశ్రమలలోనూ కూడా స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, పోర్టు, అలాగే రక్షణ రంగం అన్నింటిలోనూ కూడా సమ్మె నోటీసులు ఇచ్చాం. ఆ రోజు పూర్తిగా ఆటోలన్నీ బంద్ జరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ మొత్తం స్తంభించిపోద్ది. కార్మికులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ పన్నులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ నీ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో మా సత్తా చూపిస్తాం అని హెచ్చరిక చేసేటట్టుగా 20వ తారీఖున సమ్మె అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా జరిగిన సమ్మెలన్నీ ఒక భాగం అయితే ఈ సమ్మెలో ఆర్థిక డిమాండ్ల కంటే దేశ భవిష్యత్తు కోసం, కార్మిక హక్కుల కోసం ఈ సమ్మె జరుగుతుందనేది మన పరిగణలో తీసుకోవాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాగువేలి నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున కూడా వైస్ చైర్మన్ కూడా ఉన్నాం. దేశవ్యాప్తంగా మే 20వ తారీఖు నాడు భారతదేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద, కర్షకుల మీద చేస్తున్న దాడికి వ్యతిరేకంగా 20వ తారీఖు నాడు సమ్మె చేయాలని తలపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే కార్మికులు హక్కులు సాధించుకున్నారో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ కార్మికులకు కావాల్సిన హక్కుల గురించి కొన్ని చట్టాలు సంపాదించుకున్నారు. ఆ చట్టాలన్నింటిలో కూడా తొంగలో తోసి ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులకి వ్యతిరేకంగా 4 కార్మిక కోడ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈవేళ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా మనం దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మరి ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా చేయాలని అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన మేరకు అన్ని కార్మిక సంఘాల దగ్గర ఈ మధ్య నోటీసులు, స్ట్రైక్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం. దీంట్లో అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కార్మికులు కూడా మంచి చైతన్యం వచ్చి లేదు మన కార్మికులకు అన్యాయం జరుగుతుంది, దీన్ని పోరాటం చేయాలని చాలామంది కార్మికులు కూడా ఆల్రెడీ మనకు చెప్పడం జరుగుతుంది. దీని మీద కార్యాచరణ కూడా రూపొందించి రేపు 20వ తారీఖు సమ్మె జయప్రదం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు కూడా మేము చేస్తున్నాం. మెయిన్ డిమాండు 4 కార్మిక కోడ్లు ఏదైతే తీసుకొచ్చారో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చారో అవి రద్దు చేయాలని, 2 కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ 9,000 ఇవ్వాలని, ఈ విధంగా కొన్ని కార్మికులకి డిమాండ్స్ మీద ఈరోజు రేపు 20వ తారీఖు సమ్మెకి వెళ్తున్నాం. అందరూ కూడా సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో పత్రికా వారికి కూడా మరి వారికి కావాల్సిన హక్కుల మీద కూడా మేము రేపు స్ట్రైక్లో మీరు చెప్పినట్లయితే దాన్ని కూడా చేసి కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము కూడా ప్రయత్నం అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ప్రయత్నం చేస్తామని పత్రికా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.